హాయ్ హలో వెల్కమ్ టు కంప్యూటర్ అవేర్నెస్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఇన్పుట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్పుట్ అంటే కంప్యూటర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్నే మనం ఇన్పుట్ అంటాం. సో కంప్యూటర్ ఇన్పుట్ ఇవ్వడానికి వాడే వాటిని ఇన్పుట్ డివైజెస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్స్, మౌస్, స్కానర్స్, డిజిటల్ కెమెరాస్, జాయ్స్టిక్స్ అండ్ మైక్రోఫోన్స్, బార్కోడ్ రీడర్, barcode, OCR, OMR, MICR. These are some examples of input devices. ఇన్పుట్ డివైజెస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ కీబోర్డ్. ఇది డేటా ఎంటర్ చేయడానికి యూజ్ చేసే డివైస్. ఈ కీబోర్డ్ని యూజ్ చేసుకొని టెక్స్ట్ టైప్ చేస్తాం, ఇంకా కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. దీనిని మనం స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అంటాం. సో ఈ కీబోర్డ్ యూజ్ చేసుకొని GUIలో CUIలో ఇన్పుట్ ఇస్తాం. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ CUI అంటే కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ కీబోర్డ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. టైపింగ్ కీస్, న్యూమరిక్ కీప్యాడ్, ఫంక్షన్ కీస్, కంట్రోల్ కీస్, స్పెషల్ పర్పస్ కీస్. టైపింగ్ కీస్. ఈ టైపింగ్ కీస్లో A to Z లెటర్ కీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ న్యూమరిక్ కీప్యాడ్. దీంట్లో నెంబర్ కీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్ కీస్లో F1 నుంచి F12 వరకు 12 ఫంక్షన్ కీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ కంట్రోల్ కీస్. దీంట్లో యారో కీస్ ఉంటుంది. హోమ్ అండ్ ఇన్సర్ట్, డిలీట్, ఆల్టర్నేట్, ఎస్కేప్ ఉంటాయి. నెక్స్ట్ స్పెషల్ పర్పస్ కీస్లో ఎంటర్, షిఫ్ట్, క్యాప్స్ లాక్, నెంబర్ లాక్, స్పేస్ బార్, ట్యాబ్, ప్రింట్ స్క్రీన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మౌస్. ఇది కూడా ఇన్పుట్ డివైస్. స్క్రీన్లోని ఏదైనా ఇన్ఫర్మేషన్ని పాయింట్ చేయాలనుకున్నా, ఇంకా ఏదైనా ఇమేజెస్ కాపీ చేయాలనుకున్నా, సెలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని పేస్ట్ చేయాలనుకున్నా ఈ మౌస్ని యూజ్ చేస్తాం. సో ఇది పేజ్ని స్క్రోల్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. కాబట్టి దీన్ని ఇన్పుట్ డివైస్ అంటాం. ఈ మౌస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బ్లూటూత్ మౌస్, ట్రాక్ బాల్ మౌస్, ఆప్టికల్ మౌస్, లేజర్ మౌస్, మ్యాజిక్ మౌస్, USB మౌస్, వర్టికల్ మౌస్. నెక్స్ట్ వన్ స్కానర్. స్కానర్లో పిక్ని, పేజెస్లో టెక్స్ట్ని ఇన్పుట్ తీసుకొని స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ని డిజిటల్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఇన్పుట్ డివైస్. ఈ స్కానర్లో మనం చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫ్లాట్ బెడ్ స్కానర్, హ్యాండ్ హెల్డ్ స్కానర్, షీట్ ఫెడ్ స్కానర్, డ్రమ్ స్కానర్, ఫోటో స్కానర్. These are different kinds of scanners. Next one joystick. ఇది పాయింటింగ్ ఇన్పుట్ డివైస్. వీడియో గేమ్స్ని ఆడేటప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటాం. జాయ్స్టిక్తో రైట్ డైరెక్షన్ కోసం రైట్ బటన్ని యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తుంటాం. లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ బటన్ని యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తుంటాం. సో ఈ విధంగా దానికి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది, కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ లైట్ పెన్. ఇది కూడా ఒక ఇన్పుట్ డివైస్. అయితే ఇది ఒక పెన్లా ఉంటుంది. స్క్రీన్ మీద మనం మార్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి లైట్ సెన్సిటివ్ డిటెక్టర్ అని ఉంటుంది. సో ఆ డిటెక్టర్ ద్వారా ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మైక్రోఫోన్. ఇది సౌండ్ వైబ్రేషన్స్ని తీసుకొని ఆడియో సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఆడియో సిగ్నల్స్ని కంప్యూటర్ డిజిటల్ డేటా ఫామ్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. MICR మ్యాగ్నెటిక్ ఇంక్
క్యారెక్టర్ రికగ్నిషన్. ఇది ఒక ఇన్పుట్ డివైస్. ఇది ప్రింట్ అయి ఉన్న టెక్స్ట్ని మ్యాగ్నెటిక్ ఇంక్ సహాయంతో రికగ్నైజ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఇది ఎక్కువగా బ్యాంక్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఓసిఆర్. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఇది ప్రింటెడ్ టెక్స్ట్ని డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎక్కువగా ఆఫీసెస్లో, లైబ్రరీస్లో యూజ్ చేస్తారు. ఇది డాక్యుమెంట్స్ని, బుక్స్ని ఎలక్ట్రానిక్ ఫైల్స్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ బార్కోడ్ రీడర్. ఈ డివైస్ బార్కోడ్ డేటాని రికగ్నైజ్ చేస్తుంది. ఇది ఎక్కువగా మార్కెట్స్లో యూజ్ చేస్తుంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ ద్వారా ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేసి వచ్చిన రిజల్ట్ని అవుట్పుట్ డివైస్ డిస్ప్లే చేస్తుంది. సో అవుట్పుట్ అనేది పిక్చర్ కానీ, వీడియో కానీ, టెక్స్ట్ కానీ, ఆడియో ఫామ్లో కానీ ఉంటుంది. సో అవుట్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. అవుట్పుట్ డివైసెస్ ఆర్ మానిటర్స్, గ్రాఫిక్ ప్లాటర్, ప్రింటర్, ప్రొజెక్టర్. అవుట్పుట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మానిటర్. దీన్నే మనం విజువల్ డిస్ప్లే యూనిట్ అంటాం. చిన్న చిన్న డాట్స్ని ఇమేజెస్గా మారుస్తుంది. దాన్నే మనం పిక్సెల్స్ అంటాం. ఇమేజ్ యొక్క షార్ప్నెస్ ఈ పిక్సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైప్స్ ఆఫ్ మానిటర్స్: ఎల్సిడి మానిటర్, ఎల్ఈడి మానిటర్, ఓఎల్ఈడి మానిటర్, ప్లాస్మా మానిటర్, సిఆర్టీ మానిటర్. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, అండ్ ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్, అండ్ ప్లాస్మా మానిటర్. అండ్ నెక్స్ట్ సిఆర్టీ మానిటర్. సిఆర్టీ అంటే క్యాథోడ్ రేస్ ట్యూబ్. అవుట్పుట్ డివైస్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రింటర్. ఇన్పుట్ ద్వారా ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేసి హార్డ్ కాపీస్గా మనకు అవుట్పుట్ ఇస్తుంది. హార్డ్ కాపీస్ అంటే వచ్చిన అవుట్పుట్ ప్రింటెడ్ ఫామ్లో, ప్రింటెడ్ పేపర్ ఫామ్లో వస్తే దానిని హార్డ్ కాపీ అంటాం. ప్రింటర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్: ఇంపాక్ట్ ప్రింటర్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఇంపాక్ట్ ప్రింటర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ డాట్ మ్యాట్రిక్స్ అండ్ డైసీ వీల్. అండ్ నెక్స్ట్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్లో థర్మల్, ఇంక్జెట్ అండ్ లేజర్ ప్రింటర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రింటర్ అండ్ అవుట్పుట్ డివైసెస్. హోప్ మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.